హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజిత దుప్పల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. 1 ఇయర్ పిల్లలకి 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు పిల్లలకి ఉక్కిరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను ఐటమ్స్ చెప్తున్నాను, చూసుకోండి. ఇవైతే కడిగి బాగా శుభ్రం చేసిన సోలు ఎండలో వేసి ఇప్పుడే తీసిన సోలు గింజలు ఇవి. ఇప్పుడు మనకి ఇలాగా పొయ్యి మీద పెట్టుకొని ఒక గ్లాసుడు బియ్యం వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా అన్నీ కడుక్కొని శుభ్రంగా మనం ఉంచుకున్న తర్వాత ఇవి ఇలా పెనం మీద వేసి ఇలాగా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పెనం కళాయి అనేది బీట్ ఎక్కువ అయిన తర్వాత మనము ఈ ఉక్కిరి అనేది ఈ బియ్యం వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఈ బియ్యం పక్కకు తీసి ఇంకా బాగా ఎర్రగా వచ్చేలా చూడాలి. ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఎర్రగా వచ్చేటట్టు మనం చూడాలి. ఇంకా త్వరగా ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మనం చేసి పెడితే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది మినప్పప్పు అవన్నీ వేస్తారు, కానీ మినప్పప్పు అనేది వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు అరగదు కాబట్టి సంవత్సరం తర్వాత వేస్తే అది మంచిది. ఇప్పుడు అనేది మనం ఏమేమి వేయాలంటే బియ్యం, ఒక 5 బాదం పిక్కలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక గ్లాసుడు 2 గ్లాసున్నర సోలు, ఒక 3 చెంచాలు కందిపప్పు అనేది మనం వేసుకొని ఇలాగా బాగా వేపుకుంటే మనం ఇది వేపిన తర్వాత ఒక బాగా వేడి తగ్గిన తర్వాత మనం అనేది మిక్సీ అనేది కొట్టుకొని ఆ పిండి అనేది మనం ఒక డబ్బాలో స్టాక్ చేసుకొని మనం ఇప్పుడు అది ఎలాగా ఇది చేయాలంటే వేడి నీళ్ళు మరగబెట్టిన తర్వాత ఆ వేడి నీళ్ళలోని కొంచెం సాల్ట్ వేసి మన పిల్లలు సాల్ట్ తినకపోతే ఒకవేళ అప్పుడు కొంచెం ఏదో పటికి బెల్లం వేసి ఆ పటికి బెల్లం చిప్స్ కొంచెం వేసి, అంటే ఎక్కువ వేయకూడదు మళ్ళీ దగ్గు వచ్చేది, ఒక 2 అయితే చాలు. అవి వేసిన తర్వాత అది అప్పుడు అది కూడా తినలేకపోయారు అని అంటే ఉప్పుతో తిన్నారా సరే, ఉప్పు తినలేకపోతేనే పటికి బెల్లం అనేది యూజ్ చేయొచ్చు. అది ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా అయిన తర్వాత బౌల్లో నుంచి మనము ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ప్లేట్లోకి అనేది మనం తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఎర్రగా అయిపోవాలి ఫ్రెండ్స్. సోలు గింజలు అనేవి ఇవ్వండి ఫ్రెండ్స్, మనం ఇన్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే గ్లాసున్నర నేను కొలతగానే తీసుకున్నాను, నాకు అంచనా తెలుసు కాబట్టి. ఎర్రగా అంటే ఇవి తెలిసిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే రంగు మారిపోతాయి కాబట్టి మరీ అంత డ్రీమ్ వాల్ చేసుకోవసరం లేదు, కొంచెం చేసుకుంటే చాలు. ఇవి మళ్ళీ బ్లాక్ అనేది వచ్చేస్తాయి. కొంచెం చేసుకుంటే ఇది చాలా మంచిది, పిల్లల గ్రోత్కి మంచిది, హెల్తీగా ఉంటారు, వాళ్ళు చక్కగా ఆడుకుంటారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఉక్కిరి అనేది చాలా మంచిది. ఇది మాకు డాక్టర్ గారే చెప్పారు ఇలా చేయమని. మేము ఆ మేడంని అడిగితే మేడం ఇవి వేయండి అని మాకు చెప్పారు. మనం అందుబాటులో ఉంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు అరగదు కాబట్టి చిన్నపిల్లలకి మేము కందిపప్పు మాత్రమే వేస్తున్నాము, బలం కాబట్టి. మినప్పప్పు అనేది నేను వేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి అరగదు కాబట్టి ఆ పిల్లకి. ఇలా సోల్ అనేది బాగా ఎర్రగా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సోల్ గింజలు అనేది చూడండి ఇలా ఎర్రగా అయిన చూడండి ఫ్రెండ్స్. ఇలా ఎర్రగా అయిన తర్వాత పెనంలో నుంచి మనం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ వేగించిన బ్లాక్గా అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా మనం వేగించుకుంటే ఈ మాత్రం చాలు ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలకి హెల్తీగా ఫుడ్ అనేది మనమే ఇంట్లో ఇప్పుడు సిర్లాక్ అవి పెడతాం కదా ఫ్రెండ్స్, వాటి బదులు మనం ఇలాగా బలంగా ఇలా పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. తల్లిపాలు చాలేనప్పుడు అనేది ఈ రెసిపీ అనేది చాలా మంచిది.
తల్లిపాలతో పాటు ఇది కూడా పెడితే ఇంకా అలా ఆకలితో కూడా చక్కగా ఆడుకుంటారు, ఆకలి తీరి. హెల్దీ ఫుడ్ చిన్నపిల్లలకి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి. ఎందుకంటే మనం సంవత్సరంలో పిల్లలకి 6 నెలల నుంచి అన్నప్రాసన చేసినాక మనం ఏదో ఫుడ్ అనేది మనం పెడతాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగా అయిపోయినాయి, తీసేస్తున్నాను ఇప్పుడు వాటిలో నుంచి. అదిగోండి ఫ్రెండ్స్, అలాగా అన్నీ కలుపుకోవాలి. ఇలాగా బియ్యము ఇది ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్స్ దాకా అంటే 3 స్పూన్స్ దాకా నేను కందిపప్పు అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా ఎర్రగా ఇదంటే తెలిసిపోద్ది, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోద్ది కాబట్టి. ఎల్లో కలర్లో కూడా కలర్ చేంజ్ అయిపోతే మనకి ఇది అనేది తెలిసిపోద్ది. ఇవన్నీ శుభ్రంగా నేను కడిగి ఉంచినవి ఫ్రెండ్స్. నేను కందిపప్పు కూడా శుభ్రంగా కడిగి అందులో వేసుకొని పెట్టుకున్న కందిపప్పు ఫ్రెండ్స్. ఇది ఇంట్లోనే మాకు కందులు అనేవి అవుతాయి. ఆ కందులని మేము ఇలా తయారు చేసుకొని ఇవి పెట్టాం ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి మంచిదని. చూడండి మనకి ఎలా తెలిసిపోతున్నాయి, ఇలా దోరగా వేగినాయి అని. ఇది ఇలా దోరగా వేగిన తర్వాత మనం అనేది తీసేసే బాండీలో వేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను బాండీలో వేసేస్తాను, చూడండి మీరే. ఇవ్వండి ఫ్రెండ్స్, వేసాను. ఇవి ఇప్పుడు ఇలా అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్, చల్లారయ్యేదాకా కలుపుకోవాలి. 2 స్పూన్స్ దాకా జీలకర్ర అనేది మనం వేసుకోవాలి. అంత అంటే అంత వేసుకోవచ్చు. జీలకర్ర అనేది మన ఆప్షన్, ఎందుకంటే ఇది అరుగుదలకు మాత్రమే జీలకర్ర. వాము కూడా ఉంటే వాము కూడా వేసుకోవచ్చు, ఇంకా మంచి ఆపోజిట్, అది మంచిది. వాము నా దగ్గర వాము లేదు కాబట్టి అందుబాటులో నేను జీలకర్రతో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇవ్వండి, జీలకర్ర కూడా ఎలాగ వేసిపోతుందో చూడండి. ఉక్కిరి అనేది చూడండి, జీలకర్ర ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత మనం ఇలా బాండీలోకి తీసేసుకొని ఒక ప్లేట్లో కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, తీసుకుని తర్వాత ఒక 5 అంటే 5 బాదం పిక్కలు వేయాలి, ఎక్కువ వేయకూడదు. అది కడుపులో అనేది ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, మేడం చెప్పారు. అసలు వేయకపోతేనే ఇంకా మంచిది. అది బాదం పిక్కలు అనేవి ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఎర్రగా ఇవి వేగుతాయి చూడండి. ఎర్రగా వేగిన తర్వాత మనం ఇవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం దీంట్లో వేసుకొని ఇవన్నీ 2-3 సార్లు ఇలా కలుపుకొని ఇది చల్లారైన తర్వాత మనం మిక్సీ అనేది కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నేను ఇది చల్లారయ్యేపాటికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి తయారైన పిండిని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగా ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇలాగ పిండి అనేది మనము ఇలాగా మెత్తగా అనేది మనం చేసుకోవాలి. ఇలాగా మనము అంటే ఎక్కువ రోజులు మిలికిచ్చి చేస్తే పురుగు పట్టద్ది ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే 10-15 రోజులకు వచ్చేటట్టు మిక్సీ కొట్టేసుకుంటే మనకి ఏ పురుగు పట్టదో, చక్కగా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ తయారైన ఉక్కిరి కూడా మీకు ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలాగా మనం చూడండి ఫ్రెండ్స్, ఇగోండి ఇలాగ వచ్చేటట్టు మనం తినిపించాలి ఫ్రెండ్స్ ముద్దగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో అనేది అయిపోయినది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గంట సింబల్ అనేది కొట్టండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. నావి ఏమైనా చిన్న తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.